హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై సాంస్క్రిట్ విజేపీ ఛానల్. ఈరోజుటి మన వీడియో సెకండ్ ఇయర్ సాంస్క్రిట్ ఆన్సర్ షీట్ ప్రజెంటేషన్ ఎలా ఉండాలి, ఎలా రాసి మనం ఈజీగా 99 స్కోర్ చేయవచ్చు అనే విషయం గురించి ఈరోజు మనం చూడబోతున్నాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. స్టూడెంట్స్, ఈ వీడియో గురించి మీకు ఏమైనా అనుమానాలు ఉంటే కామెంట్లో రాయండి, నేను దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాను. సో వీడియోని స్టార్ట్ చేద్దాం. స్టూడెంట్స్, సెకండ్ ఇయర్ ఆన్సర్ షీట్ ఎలా రాయాలి, ఎలా రాస్తే మనం 99 స్కోర్ చేయవచ్చు అనే విషయం గురించి ఈరోజు మన వీడియో. సో ఇప్పుడు మనం చూస్తున్నాం, ఫస్ట్ ఇయర్లో లాగానే మనకి సెకండ్ ఇయర్లో కూడా టోటల్ 24 పేజెస్ బుక్లెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వాటిలో నుండి మనం ఏ బిట్ ఎలా రాయాలి అనేది ఇంపార్టెంట్. సో ఫస్ట్ మనం పేపర్ 16th బిట్ దగ్గర స్టార్ట్ చేస్తాం. సో రివర్స్ ఆర్డర్లో రాస్తాం. 16, 15, 14, 13, 12 అలా అప్ టు 4th బిట్ వరకు రాస్తాం. తర్వాత బిట్ నెంబర్ 1, 2, 3 రాయాలి. సో ఫస్ట్ మనం రాసేది బిట్ నెంబర్ 16. ఆ 16th బిట్ అందంగా ఏంటిది, వాక్య శుద్ధీకరణం. వాక్య శుద్ధీకరణానికి సంబంధించిన 5 వాక్యాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇచ్చిన వాక్యంలోని అండర్లైన్ చేసిన వర్డ్ ఏదైతే ఉందో దాన్ని మనం కరెక్ట్ చేసి మళ్ళీ పూర్తి వాక్యం రాయాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు, నద్యః పరోపకారాయ వహంతి అనే సమాధానంలో నద్యః అనే పదము మనం మార్చినటువంటి ఆన్సర్. క్వశ్చన్ మనకి నది అని ఉంటుంది, దానికి బదులుగా మనం ఇక్కడ తీసుకున్న వర్డ్ నద్యః పరోపకారాయ వహంతి. ఇలా అండర్లైన్ చేసిన వర్డ్ని మనం ఇక్కడ కరెక్షన్ చేసాం. నేను ఇక్కడ మళ్ళీ అండర్లైన్ చేశాను, ఇది కరెక్ట్ చేసినటువంటి ఆన్సర్. మీరు కావాలి అంటే అండర్లైన్ చేయకుండా కూడా రాసుకోవచ్చు, అది మీ ఇష్టం. సో ఇక్కడ మనం ఇలా 5 వాక్యాలు రాసి తర్వాత బిట్ నెంబర్ 15. బిట్ నెంబర్ 15 సమాస పదాలు. ఇచ్చిన సమాస పదాలు 6 నుండి మనం ఏవైనా 3కి విగ్రహ వాక్యం రాసి సమాసం పేరు రాయవలసి ఉంటుంది. ఇచ్చిన పదం సమాస పదం, దానికి మనం విగ్రహ వాక్యం రాసి పక్కనే సమాసం పేరు రాయవలసి ఉంటుంది. సో ఎగ్జాంపుల్, ఉపలోచనం అనే సమాస పదానికి లోచనయోహో సమీపే అనేటువంటి విగ్రహవాక్యం, అవ్యయీభావ సమాసః అనేది సమాసం పేరు. మనకి విగ్రహవాక్యానికి 1 మార్క్, సమాస పదానికి సమాసం పేరుకి 1 మార్క్. ఇలా ఒక క్వశ్చన్కి 2 మార్క్స్, మనం 3 అటెంప్ట్ చేయవలసి ఉంటుంది. సో ఆ 3 క్వశ్చన్స్ని మనం ఇదే పేజ్లో కంప్లీట్ చేయవచ్చు. ఇది బిట్ నెంబర్ 15. నెక్స్ట్ మనం సెకండ్ పేజీకి వెళ్తాం. సెకండ్ పేజీలో మనం రాసేవి బిట్ నెంబర్ 14, శబ్దాలు. శబ్దాల విషయానికి వస్తే మనం ముందుగా ఏం గుర్తుపెట్టుకోవాలి, ఇచ్చినటువంటి పదములు అంతము లింగము రాయవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మనం తీసుకున్న శబ్దం గుణిన్. గుణిన్ అనే శబ్దం నా అనే అక్షరంతో అంతమవుతుంది కాబట్టి నకారాంతః. గుణిన్ అంటే గుణవంతుడు కాబట్టి పుంలింగః అని రాస్తాం. సో నకారాంతః పుంలింగః గుణిన్ శబ్దః గుణవంతుడు. అలాగే ఏకవచనం, ద్వివచనం, బహువచనం, విభక్తి అని రాయాలి. సో అంతము లింగము రాసినందుకు 1/2 మార్క్, వచనాల పేర్లు మరియు విభక్తి పేరు రాసినందుకు 1/2 మార్క్. ఇక రిమైనింగ్ శబ్ద రూపాన్ని రాసినందుకు మనకు వచ్చేవి 3 మార్క్స్. సో శబ్దాలు పూర్తిగా రాయాలి. రాసేటప్పుడు పక్కనే విభక్తి పేరు మనం కావాలి అంటే పూర్తిగా రాయవచ్చు, లేదా కేవలం షార్ట్కట్గా ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి, సంబోధన ప్రథమ అని రాయవచ్చు. ఇలా మనం 2 శబ్దాలను ఒకే పేజీలో వచ్చేలాగా నీట్గా కాలమ్స్ క్రియేట్ చేసి రాయాలి. ఏకవచనం, ద్వివచనం, బహువచనం, అరే విభక్తి, ఇలా 4 కాలమ్స్ క్రియేట్ చేసి నీట్గా మనం రాసుకున్నట్లయితే అపియరెన్స్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి బిట్ నెంబర్ 13. బిట్ నెంబర్ 13 సంధి కలపడం. ఇచ్చినటువంటి పదాన్ని కలిపి సంధి పేరు రాయవలసి ఉంటుంది. సో కలిపినందుకు 1 మార్క్, సంధి పేరుకి 1 మార్క్. ఇలా మనం ఇచ్చిన 8 పదాలు ఏవైనా 4 పదాలను మాత్రమే కలిపి సంధి పేరు రాయాలి. ఇక్కడ నేను
8 ప్రశ్నలకు సమాధానం రాశాను. 8 రాయాలి అనే రూల్ లేదు. 4 మాత్రమే రాయాలి. ఎక్కువ మీ ఇష్టం, మీకు ఎన్ని వస్తే అన్ని రాయొచ్చు. సో ఇలా ప్రజెంటేషన్ చూడండి ఎలా ఉండాలి. ఇచ్చిన క్వశ్చన్ పక్కనే ఆన్సర్, దానికి నెక్స్ట్ లైన్లో పక్కన ఏం చేస్తున్నాం, సంధి పేరు. ఇలా రాస్తే మళ్ళీ ఒక్కొక్క లైన్ వదిలిపెట్టి రాస్తున్నాం. ఇలా రాయడం ద్వారా ఏమవుతుంది, అపియరెన్స్ అనేది చాలా చక్కగా ఉంటుంది. కరెక్షన్ చేసే వాళ్ళు కూడా చాలా ఫ్రీ మైండెడ్గా కరెక్షన్ చేయగలుగుతారు. సో ఇది బిట్ నెంబర్ 13. నెక్స్ట్ బిట్ నెంబర్ 12. ఇది కూడా అలాగే రాస్తున్నాం, కానీ ఇక్కడ వర్డ్స్ కలిపి ఇస్తారు. ఇచ్చిన పదాన్ని మనం విడదీసి సంధి పేరు రాయవలసి ఉంటుంది. కలిపి ఇచ్చిన పదాన్ని విడదీసి సంధి పేరు రాయాలి. ఇక్కడ కూడా మనకి 8 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. వాటిలో నుండి ఏవైనా 4 ప్రశ్నలను మాత్రమే మనం విడదీసి సంధి పేరు రాయాలి. నేను ఇక్కడ 8 ప్రశ్నలకు 8 సమాధానాలు రాయడం జరిగింది. మీరు కావాలి అనుకుంటే బిట్ నెంబర్ 13 అండ్ బిట్ నెంబర్ 12 ఒకే పేజీలో రాయవచ్చు. నెక్స్ట్ బిట్ నెంబర్ 11. బాగా గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్. 11th బిట్ ఒకే పేజీలో మొత్తం లెటర్ అంతా రావాలి. ఓకేనా. ఒకవేళ మనకి ఒక పేజీలో సగం మిగిలిపోయినా కూడా ఆ పేజీని వదిలేసి నెక్స్ట్ పేజీలోనే మనం లెటర్ అనేది స్టార్ట్ చేయాలి. సో లెటర్ రాసేటప్పుడు మనం ముందుగా ప్లేస్ అండ్ డేట్. ప్లేస్ అనేది ఇక్కడ ఫస్ట్ 2 లెటర్స్ అయితే కామన్గా మనం రాస్తాం ఛాత్రావాసాత్, దట్ మీన్స్ ఫ్రమ్ హాస్టల్. సో ఆ తర్వాత ఎవరికి రాస్తున్నాం అనేది మెన్షన్ చేస్తున్నాం, తర్వాత మ్యాటర్ రాస్తున్నాం, తర్వాత మళ్ళీ ఎవరు రాస్తున్నారు అనేది కూడా మనం ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం. సో ఇలా లెటర్ రైటింగ్ చాలా నీట్గా రాయవలసి ఉంటుంది. తర్వాత బిట్ నెంబర్ 10. గద్య భాగ ఏకవాక్య సమాధాన ప్రశ్న. ఫస్ట్ ఇయర్ని మీరు ఫస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే సెకండ్ ఇయర్లో మనకి 1 వర్డ్ ఆన్సర్స్ లేవు. స్టూడెంట్స్ చాలా బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, సెకండ్ ఇయర్లో ఆన్సర్స్ వర్డ్స్లో రాయకూడదు. సెంటెన్స్లో రాస్తే తప్ప మనకు మార్కులు రావు. మనం పూర్తి వాక్యం రాసినప్పుడు మాత్రమే పూర్తి మార్కులు వస్తాయి. సో ఇలా మనకి క్వశ్చన్స్ ఇస్తాడు. స్తబ్దకర్ణ కహ, దానికి సమాధానం స్తబ్దకర్ణ పింగళకస్య భ్రాత అని పూర్తిగా రాసి సమాధానం ఏదైతే ఉందో దాన్ని అండర్లైన్ చేయండి. అలా గద్య భాగంలో ఉన్నటువంటి 5 ప్రశ్నలు, తర్వాత 9th బిట్ పద్య భాగంలో ఉన్నటువంటి 5 ప్రశ్నలు. 1 మార్క్ క్వశ్చన్స్కి ఛాయిస్ ఉండదు కాబట్టి మనం అన్ని పాఠాలు చదువుతాం. సో వాక్యం రూపంలో రాసినప్పుడు మాత్రమే మనకు పూర్తి మార్కులు రావడం అనేది జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ పేజ్లో వస్తే మనం బిట్ నెంబర్ 8 అండ్ బిట్ నెంబర్ 7 2 బిట్స్ కవర్ చేస్తాం. బిట్ నెంబర్ 8 గద్య భాగ లఘు సమాధాన ప్రశ్నలు. ఇక్కడ గద్య భాగంలో ఉన్నటువంటి 4 పాఠాల నుండి 4 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. మనం రెండింటికి మాత్రమే సమాధానం రాయాలి కాబట్టి 2 పాఠాలు చదివితే చాలు. స్టూడెంట్స్ బాగా గుర్తుపెట్టుకోండి. ఈజీగా ఉండాలంటే మనం చదవాల్సిన లెసన్స్ 2. ఒకటి సుహృద్భేద, రెండోది వృక్షరక్షిక పితామహి. అలాగే బిట్ నెంబర్ 7. ఇక్కడ కూడా మనకి 4 పాఠాల నుండి 4 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. అందులో నుండి మనం 2 ప్రశ్నలకు మాత్రమే జవాబు రాయాలి కాబట్టి 2 పాఠాలు చదివితే సరిపోతుంది. ఆ 2 పాఠాలు సాధువర్తనం, గాయత్రి నీతి గీతావళి. ఇలా బిట్ నెంబర్ 8, బిట్ నెంబర్ 7 మనం రాస్తాం. సమాధానం ఏదైతే ఉంటుందో ప్రశ్న వాక్యంలో దాన్ని మనం అండర్లైన్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి మన బిట్ నెంబర్ 6 గద్య భాగ సందర్భ వాక్యాన్ని. ఇక్కడ గద్య భాగ సందర్భ వాక్యాన్ని మనకి 4 పాఠాల నుండి 4 వాక్యాలు ఇవ్వడం జరుగుతుంది. అందులో మనం ఏవైనా 2 వాక్యాలకి సందర్భాలు రాయాలి కాబట్టి ఆ 2 పాఠాలను మనం ఎంచుకుంటాం. ముందుగా కవి పరిచయం, రెండవది సందర్భం, మూడవది భావం రాయాలి. కవి పరిచయం అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సింది పాఠం పేరు, కవి పేరు, గ్రంథం పేరు. సో ఇలా పాఠ, కవి, గ్రంథ అని విడదీసి రాయొచ్చు. ఇంకా కావాలి అనుకుంటే మీరు వాక్య రూపంలోనైనా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కవి పరిచయాన్ని వాక్య రూపంలో రాస్తే, ఇదం వాక్యం పుల్లేల శ్రీరామచంద్ర మహోదయేన విరచిత కథాత్రయీ ఇది గ్రంథాత్ సంగృహీత భిషజో వైషజ్యమితి పాఠ్యభాగాత్ స్వీకృతం అని వాక్య రూపంలో రాయొచ్చు.
పిల్లల సౌకర్యార్థం, విద్యార్థుల సౌకర్యార్థం నేను షార్ట్కట్గా చెప్పడం జరుగుతుంది. అలా రాసినా ఇలా రాసినా దాని యొక్క భావం అదే. కాబట్టి మీరు కొంచెం భయపడకుండా కవి పరిచయం రాయాలి అన్నప్పుడు ఈ విధంగా రాయడం బెటర్. నెక్స్ట్ సందర్భం రాస్తాం. సందర్భం తర్వాత భావం రాస్తాం. ఇలా గద్య భాగంలో నుండి మనం 2 ప్రశ్నలకి సమాధానం రాయవలసి ఉంటుంది. తర్వాత బిట్ వచ్చేసి పద్య భాగ సందర్భ వాక్యాన్ని బిట్ నెంబర్ 5. ఇక్కడ కూడా మనకి 4 పాఠాల నుండి 4 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. వాటిలో నుండి ఏవైనా 2 ప్రశ్నలకి మనం సమాధానం రాయవలసి ఉంటుంది. సో బిట్ నెంబర్ 5 అండ్ బిట్ నెంబర్ 6 రెండు కూడా సందర్భాలు కాబట్టి కవి పరిచయం, సందర్భం, భావం రెండిట్లో కామన్. తర్వాత వచ్చేసి బిట్ నెంబర్ 4. బిట్ నెంబర్ 4 ఉపవాచక లఘు సమాధాన ప్రశ్నలు. ఇక్కడ మనకు 4 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. వాటిలో నుండి మనం 2 ప్రశ్నలకు మాత్రమే సమాధానం రాస్తాం. ఆ 2 ప్రశ్నలు ఇలా ఒకదాని కింద ఒకటి ఒక లైన్ వదిలిపెట్టి రాసుకోవచ్చు. అంతటితో అయిపోయినప్పుడు ఆ బిట్ని మనం ఆ పేజీని అక్కడికే వదిలిపెట్టేద్దాం. నెక్స్ట్ పేజీకి వచ్చేసి మనం బిట్ నెంబర్ 1 స్టార్ట్ చేద్దాం. బిట్ నెంబర్ 1 ప్రతిపదార్థ తాత్పర్యం. ప్రతిపదార్థ తాత్పర్యం మనకి ఇక్కడ 2 పాఠాల నుండి 2 శ్లోకాలు ఇవ్వడం జరుగుతుంది. ఒకటి సాధువర్తనం, రెండవది గాయత్రి నీతి గీతావళి. ఈ రెండిట్లో ఏదైనా ఒక పాఠాన్ని మనం ఎంచుకున్నట్లయితే ఆ పాఠంలోని ఒక శ్లోకం మనకి ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. దానికి కవి పరిచయం కంపల్సరీ, పద విభాగం కంపల్సరీ, ప్రతిపదార్థం కంపల్సరీ, అలాగే భావం కంపల్సరీ. స్టూడెంట్స్ బాగా గుర్తుపెట్టుకోండి, ఈ 4 సైడ్ హెడింగ్స్ కంపల్సరీ ఉండాలి. ఒకటి కవి పరిచయం, రెండవది పద విభాగం, మూడవది ప్రతిపదార్థం, నాలుగవది భావం. ఈ 4 మనం రాసినప్పుడు మాత్రమే మనకు 6 మార్కులు రావడం అనేది జరుగుతుంది. అన్వయ క్రమం మరియు వ్యాకరణాంశాలు అనేవి ఆప్షనల్. మీకు చక్కగా వచ్చినప్పుడు వాటిని కూడా రాయవచ్చు. ఇన్ కేస్ మీకు రాకపోతే వాటి జోలికి వెళ్ళకండి. అలాగే బిట్ నెంబర్ 2. నెక్స్ట్ బిట్ నెంబర్ 2. బిట్ నెంబర్ 2లో మనం చూస్తున్నాం సమ్మరీ. ఇచ్చినటువంటి సమ్మరీ క్వశ్చన్కి మనం ఏం చేయాలి? కవి పరిచయం రాయాలి. నెక్స్ట్ సారాంశ హ్యాండ్ సైడ్ హెడింగ్ పెట్టేసి తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్లో మనం ఆన్సర్ రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇలా మధ్య మధ్యలో సాంస్క్రిట్లో వాక్యాలు రాసేసి ఆ సమ్మరీ మనం కంప్లీట్ చేస్తాం. సమ్మరీ ఎన్ని పేజీలు ఉండాలి అనే రూల్ ఏం లేదు. మనం పూర్తి కథను రాసేలాగా, పూర్తి పాఠాన్ని మనం వివరించేలాగా ఆ సమ్మరీ ఉండాలి. సమ్మరీ మధ్యలో ఎక్కడ కూడా కొట్టివేతలు లాంటివి కనిపించకుండా చూసుకోండి. సో నెక్స్ట్ బిట్ వచ్చేసి బిట్ నెంబర్ 3. బిట్ నెంబర్ 3లో కూడా ముందుగా మనం కవి పరిచయం రాస్తాం. నెక్స్ట్ సారాంశం అని సైడ్ హెడింగ్ పెట్టేసి సారాంశం రాస్తాం. ఇలా సారాంశం మధ్యలో మనం వాక్యాలను, సంస్కృత వాక్యాలను, కొటేషన్స్ని కూడా యూస్ చేస్తూ వెళ్తాం. కొటేషన్స్ ఎన్ని రాయాలి అనే విషయం పైన రూల్స్ ఏం లేవు. అయినా కూడా కవి పరిచయం సంస్కృతిలో రాయండి. మధ్యలో ఒక 3-4 సంస్కృత వాక్యాలైనా మినిమం రాయాలి. అలా రాసినట్లయితే మనకు ఆ సమ్మరీ 6 మార్క్స్ క్వశ్చన్కి 5.5 మార్క్స్ వస్తాయి. సో ఇది మనం పేపర్ రాసేటువంటి ప్యాటర్న్. లాస్ట్కి ఇక్కడ మనం ఎప్పుడైతే రాయడం అయిపోతుందో అక్కడ కింద ఎండ్ అని రాయండి. ఎండ్ అని రాసేసి మిగిలిపోయిన పేజెస్ ఏవైతే ఉంటాయో ఎంటీ పేజెస్ వాటిని మనం స్ట్రైక్ ఆఫ్ చేసేయాలి, గీతలు కొట్టేయండి. ఆ తర్వాత మనం ఎగ్జామినర్కి, ఇన్విజిలేటర్కి మన ఆన్సర్ షీట్ని మనం హ్యాండ్ ఓవర్ చేస్తాం. సో ఇది మన ఈరోజటి వీడియో. సో మీకు ఒకవేళ నా వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. బహుశా నా వీడియో మీకు ఉపయోగపడుతుంది అని నేను ఆశిస్తున్నాను. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మీరు ఒకవేళ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరొక ముఖ్యమైన విషయం, ఈ ఆన్సర్ షీట్ ఏదైతే నేను రాశానో ఈ ఆన్సర్ షీట్ మీరు ఒకవేళ చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్ ద్వారా మీరు ఆ వీడియో పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.